అన్న బిగ్ బాస్ ఎలా నడుస్తుంది? బాగుంది. టీఆర్పీ పెరిగింది మాధురి దువ్వాడ వచ్చిన తర్వాత. ఎవరు ప్లస్ ఎవరు బిగ్ బాస్కి? 5 ప్లస్ ఉన్నారు. చెప్పండి. ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఇమ్మాన్యుల్, సుమన్ శెట్టి, మాధురి దువ్వాడ, టీమ్యాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్, జవాన్. వీళ్ళు 5 బాగా ఆడుతున్నారు. వీళ్ళు 5 టాప్ 5 ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. అంటే ఇమాన్యుయల్ ధనుజ ఇద్దరు గొడవ పడ్డారు. సో ఎవరు ఊహించారు అలాంటి ఇద్దరు అన్యూన్యంగా ఉండే వీళ్ళే గొడవ పడ్డారు. దీనికి ఏమంటారు? తనుజ ఈజ్ కన్నింగ్, ఇమ్మాన్యుల్ ఈజ్ జెన్యూన్. తనుజ జెన్యులు, ఇమాన్యుయలే కన్నింగ్ అంటున్నారు బయట. మరి ఎవరేమైనా అనుకొని నేనైతే మాత్రం ఇమ్మాన్యుల్ జెన్యూన్ అని చెప్తాను. ఏ విధంగా చెప్తారు ఇమాన్యుయల్ జెన్యూన్ అని? ఆయన బయట ఎలాగ ఉన్నాడో లోపల కూడా అట్లానే ఉన్నాడు. ఇమాన్యుయల్ వెళ్ళి సీరియల్ యాక్టర్ అని తనుజ అని అన్నారు. సో తనుజ అనలేదు కమెడియన్ అని. సో దానికి ఏమంటారు మరి మీరు? అందులో తప్పేముంది? సీరియల్ యాక్టర్ అంటారు. బయట వాళ్ళ కాడ పోయి అనడం కరెక్ట్ కాదు కదా. ఫిల్మ్ యాక్టర్ అంటారు కదా. ఆయన అయితే కరెక్ట్గానే అన్నాడని నేనైతే అనుకుంటున్నాను. సో మళ్ళీ చూస్తున్నాం దువ్వాడ మాధురి చాలా మందితో కొద్దిగా అదే ఫైర్ అవుతుంది కదా. ఫేరా అన్ఫేరా? చాలా ఫెయిర్గా ఉంది. ఆమె ఫైర్ బ్రాండ్ అనమాట. మనం గతంలో చూస్తే ఒక సీఎం జయలలిత, ఒక మాయావతి, ఒక మమతా బెనర్జీ లాగా ఆమె కూడా ఒక ఫైర్ బ్రాండ్ అనమాట. సో ఆమెకి ఇంత కప్పుతో కందిపప్పు ఇచ్చి 16 మందికి సాంబార్ చెయ్యు, ఇది లంచ్లోకి మళ్ళీ డిన్నర్లోకి కూడా ఇదే అంటే అప్పుడు నేను ఓకే ఒక బకెట్ నీళ్ళు పోస్తానింది. తర్వాత మిడ్ నైట్ 12 అయిపోయిన తర్వాత అది ఒక హాల్లో బెడ్ చేశారు అందరికీ. 16 మంది ఇప్పుడు ఉన్నారు కదా, 22 మందిలో వెళ్ళిపోయినారు 6 బయటికి. పడుకునేటప్పుడు గుసగుసలు ఏంటి అసలు? అది అడిగింది తప్పేముంది క్వశ్చనింగ్ చేస్తే. అండ్ రమ్య ఉంది కదా, అండ్ రమ్య తనుజ ఇద్దరు గొడవ పడ్డారు, చూసే ఉంటారు మీరు. సో ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్? మాధురి ఇస్ ఫేర్. నేను అనేది ఎవరిని? తనుజ రమ్య అని అడుగుతున్నా. అలేఖ్య చిట్టి పిగిల్స్. నేను కరెక్ట్గా వినలేదు నీ క్వశ్చన్. వీళ్ళిద్దరు నేను ఎప్పుడు తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. రమ్య పీకిల్స్కే నా ఓటు. నీ ఓటు ఎందుకు రమ్య పిగిల్స్కు? ఆ రమ్య పిగిల్స్ అన్ఫేర్గా ఆడుతుంది అంటున్నారు కదబ్బా. లేదు, తనుజ కన్నడిగా, నేను కన్నడిగాకి సపోర్ట్ చేయను. అంటే ప్రాంతీయ అభిమానం కాదు, గేమీయ అభిమానం ఉండాలి మీకు. ఇంకా చెప్తా విను, లెట్ మీ కంప్లీట్ మై ఆన్సర్. తనుజ అయితే మొదటి నుంచి కన్నింగ్గానే ఉంది. ఆమె ఎవరిని అంటడం లేదు, ముట్టడం లేదు, చాలా కన్నింగ్గా ఉందన్నమాట. రమ్య పీకిల్ అంటే ఆమెకి ఇష్టం లేదు, ఎవరు ఆమె చేతులు ఇచ్చినా ఇష్టం ఉండదు, ఓపెన్గా చెప్తుంది. తప్పేముంది? రీతు చౌదరి దివ్య గొడవలపై మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఏమో బిగ్ బాస్ చెప్పాడేమో మీ ఇద్దరు గొడవలు పడండి అని. అదేం పెద్ద గొడవ కాదని. అప్పుడే గొడవ పడతారు, అప్పుడే కలిసిపోతారు.